ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ కాలములో సమాజము, సామాజిక మాధ్యమాలు మనపై ఒక అజ్ఞాత ఒత్తిడిని పెడుతూ ఉన్నాయి. ఇలానే ఉండాలి, ఇలానే ఆలోచించాలి, ఇలానే కనిపించాలని ఒక చట్రంలోకి నెట్టివేస్తూ ఉన్నాయి. దీని వలన చాలామంది తమను ఇతరులతో పోల్చుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మన జీవితము బాగానే ఉన్నా నేను సరిపోతున్నానా, నేను వెనుకబడిపోయానా అనే ఆలోచనలు మనలో అసంతృప్తిని కలిగిస్తూ ఉన్నాయి. ఇది సాధారణమైన భావన మాత్రమే కాదు, అపవాది యొక్క వ్యూహము. అపవాది మనలను గర్వముతో పడగొట్టాలని ప్రయత్నిస్తాడు, లేదా ఆత్మాన్యూన భావముతో కృంగదీస్తాడు, లేదా అభద్రతా భావంతో భయపడతాడు. కానీ నీవు ఆ వ్యూహాలన్నిటినీ గుర్తించి వాటిని చెదరగొట్టాలి. నీవు దేవుని వైపు తిరిగి నడిచినప్పుడే నీ హృదయంలో శాంతి ఉంటుంది. లేకపోతే జీవితము గందరగోళముగా ఉంటుంది. దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఆలోచనలు హానికరమైనవి కావు. ఆయన ప్రణాళికలు నీకు మేలు చేయడానికే, నీ జీవితాన్ని నిర్మించడానికి, నీకు సాధనముగా ఇవ్వడానికే. కాబట్టి ఇతరుల ప్రమాణాలతో నీ విలువను కోల్పోవద్దు. దేవుని ఆలోచనలతో నీ జీవితాన్ని చూడడము ప్రారంభించు. నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు. ఆయన చిత్తాన్ని స్వీకరించు. ఆయన ఆలోచనలను అంగీకరించు. అప్పుడు నీవు తెలుసుకుంటావు, దేవుని ప్రణాళికలో నీవు అసంపూర్ణుడివి కాదు, ఆయన చేతిలో నిర్మింపబడుతున్న వాడివి అని. దేవుని ఆలోచనలు స్వీకరించిన హృదయం అసంతృప్తి నుండి విముక్తి పొందుతుంది, శాంతితో నిండిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.